బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం పైన ఏ రకంగా దాడి చేస్తున్నది, ఆ రాజ్యాంగం పైన జరుగుతున్న దాడి భారతదేశ బలహీన వర్గాల పైన జరుగుతున్న దాడిగా అందరం అర్థం చేసుకోవాలి. రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటే రాజ్యాంగం మనల్ని కాపాడుతుంది అనే ఒక స్పష్టమైన విధానంతో నినాదంతో రాహుల్ గాంధీ గారు ముందుకు వెళ్తున్నారు. అందుకే ఏఐసిసి మనకు ఒక ప్రోగ్రాం కూడా ఇచ్చింది, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా దీన్ని గ్రామస్థాయికి ప్రతి ఓటరు కూడా చేరవేసే విధంగా మనం ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాం. ఎందుకు మనము జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఈ 3 నినాదాలతో ముందుకు వెళ్తున్నామో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావుడు బాపూజీ మహాత్మా గాంధీ అహింస పద్ధతిలో దేశ ప్రజలందరినీ కూడా ఏకం చేసి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా బ్రహ్మాండమైన ఉద్యమాలు చేసి సత్యాగ్రహాలు చేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావుడు మహాత్మా గాంధీ, ఆయన్నే మనం బాపు అని పిలుస్తున్నాం. కానీ ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వము బాపును మర్చిపోయే పరిస్థితులను తీసుకొస్తున్నారు, బాపును అవమానించే పరిస్థితులను తీసుకొస్తున్నారు. మనకు స్వాతంత్రం తెచ్చిన, మనకు స్వాతంత్రాన్ని అందించిన మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సే లాంటి వాళ్ళని ఇవాళ పెద్ద నాయకులుగా పెద్ద మనుషులుగా కీర్తించే ఒక దుస్థితి మన భారతదేశంలో వచ్చింది. అదేవిధంగా జై భీమ్ అంటున్నాం. జై భీమ్ అంటే కొందరికి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఆ శబ్దాన్ని, ఆ శబ్దంలో ఉన్న ధ్వనిని వినగానే వాళ్ళ గుండె లయ తప్పుతున్నది, ఎందుకో బాగా ఇబ్బంది పడుతున్నాడు. జై భీమ్ అని మనం గట్టిగంటే వాడు ఉలికి పడుతున్నాడు. ఎందుకు ఉలికి పడుతున్నాడు అంటే జై భీమ్ అంటే మరెవరో కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి స్వాతంత్రం మహాత్మా గాంధీ నాయకత్వంలో వస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి లిఖిత పూర్వకమైన రాజ్యాంగాన్ని అందించి భారతదేశంలో ఉన్న పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగంలో పౌరులందరికీ కూడా సమాన హక్కులు సమాన బాధ్యతలు కల్పించడం జరిగింది. ఆ సమాన హక్కులు సమాన బాధ్యతలు అనే పదం కొంతమందికి నచ్చడం లేదు. పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు మాట్లాడారు, ఎంతసేపు మీరు జై భీమ్ అంటారు, జై శ్రీరామ్ అంటే కొంత మీకు పుణ్యం కలుగుతుంది అని. మన అందరం జై శ్రీరామ్ అనే వాళ్ళమే. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా భగవంతునికి తెల్లారి లేస్తే మొక్కే వాళ్ళు. జై శ్రీరామ్ తో పాటు మనం జై భీమ్ అంటున్నాం, కానీ వాళ్ళు జై శ్రీరామ్ తో పాటు జై భీమ్ అనడానికి ఇష్టపడడం లేదు. ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమే లేకపోతే, ఆ రాజ్యాంగంలో మా అందరికీ రాజకీయ రిజర్వేషన్లు లేకపోతే కడియం శ్రీహరి కానీ రామచంద్ర నాయక్ కానీ బలరాం నాయక్ కానీ మురళీ నాయక్ కానీ ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యేవాళ్ళ. ఆ రిజర్వేషన్ల పుణ్యమా అని ఈరోజు మేము వేదిక ముందు కానీ, మీరు వేదిక పైన ఉన్న వాళ్ళు కానీ, వేదిక ముందున్న వాళ్ళం కానీ రాజకీయంగా ఆత్మాభిమానంతో ఆత్మవిశ్వాసంతో ఇవాళ అడుగులు వేస్తున్నామంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన ధైర్యము అని చెప్పి సందర్భంగా సవినయంగా తెలియజేస్తున్నారు. మూడవది జై సంవిధాన్. జై సంవిధాన్ అంటే జై రాజ్యాంగం అన్నట్లు లెక్క. సంవిధానాన్ని హిందీలో అన్నారు, తెలుగులో మనం చెప్పుకోవాలంటే రాజ్యాంగం. జై రాజ్యాంగం. రాజ్యాంగం భద్రంగా ఉంటే మనం భద్రంగా ఉంటాం. రాజ్యాంగం భద్రంగా ఉంటే మన హక్కులు భద్రంగా ఉంటాయి. రాజ్యాంగం భద్రంగా ఉంటే మన భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. రాజ్యాంగం భద్రంగా ఉంటే వచ్చే జనరేషన్స్ యొక్క భవిష్యత్తు కూడా భద్రంగా ఉంటుంది. రాజ్యాంగానికి తూట్లు పడవాలని, రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలని, పరోక్షంగా రిజర్వేషన్ ఎత్తివేయాలనే ఆలోచన, దుర్మార్గమైన ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నారు. దీన్ని సమిష్టిగా మనందరం తిప్పికొట్టవలసిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జాతీయ స్థాయిలో ఈ మూల సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రాజ్యాంగాన్ని కాపాడాలని, పేద వర్గాలకు అండగా ఉండాలని, అంబేద్కర్ను ఆరాధ్య దైవంగా భావించాలని, బాపును గౌరవించాలని ఒక ప్రగాఢమైన విధానంతో, నమ్మకంతో, సంకల్పంతో ఉన్నది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే.